ఏంటి అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత కొంత జోష్‌లో అయితే ఉన్నది. మరి రేపు ఇది లోక్‌సభ ఎన్నికల్లో గూడా అట్లే ఉంటదా? లేకపోతే రాష్ట్ర ఎన్నికలు వేరు, దేశ ఎన్నికలు వేరుగా చూస్తారా ప్రజలు? ఎట్లా అనుకుంటున్నారు? వేణుగోపాల్ గారు, ముందుగా మీకు, మైక్ టీవీకి, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు నమస్కారం, శుభాకాంక్షలు. మీరు ప్రారంభించినటువంటి చర్చ సఫలీకృతం కావాలని చెప్పి, ఓకే. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం సామాన్యులకు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకునే వైపుగా ఇన్పుట్ను అందించేటటువంటి చర్చా వేదికగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఇక ఈ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ పాలన వద్దని మాకు అవకాశాన్ని ఇచ్చారు. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ప్రజల మన్ననలు పొంది అధికారంలోకి వచ్చాం. ఖచ్చితంగా తెలంగాణలో రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 17 పార్లమెంట్ స్థానాలకు 17 గెలవడం కోసం మా వంతు ప్రయత్నం మొదలుపెట్టాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ గాంధీ భవన్లో జరిగింది. ఆ సమావేశంలో కూడా ఎవరెవరు ఏ పార్లమెంట్ స్థానాలకు బాధ్యత తీసుకోవాలనేటటువంటి పని విభజన జరిగింది. ఖచ్చితంగా మెజారిటీ పార్లమెంట్ స్థానాలు తెలంగాణలో గెలిపించుకొని రాహుల్ గాంధీ గారిని ఈ దేశ ప్రధానమంత్రిగా చూడాలనేటటువంటి భారత ప్రజల కోరిక నెరవేర్చడంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అగ్రభాగంలో ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు దాంట్లో తన పాత్రను పోషించేటటువంటి అవకాశం ఉంటుందని మేము భావిస్తాము. రెండవది, మీరు అడిగిన ప్రశ్న, అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఒకటి కావు, వేరువేరుగానే చూస్తాం. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రంలో ముఖ్యమంత్రిని ఎన్నుకునే ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు భారత ప్రధానమంత్రిని ఎన్నుకునేటటువంటి ఎన్నికలు. కొన్నిసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేటర్లకు మారిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండోసారి జరిగినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఒకటేసారి జరిగినాయి. మీరు కనుక చూస్తే 158 స్థానాలు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో గెలిచింది. కానీ 32 పార్లమెంట్ స్థానాలు గెలిచినాం. అంటే దాదాపు 188 స్థానాలు అసెంబ్లీ స్థానాలు గెలవగలిగినటువంటి లీడ్ వచ్చింది. స్థానాల్లో మేము గెలవాలి. కానీ అసెంబ్లీకి వచ్చేటర్లకు 158, పార్లమెంటుకి వచ్చేటర్లకు 32 పార్లమెంట్ స్థానాలు ఉమ్మడి రాష్ట్రాలు గెలిచినటువంటి విషయం. అదేవిధంగా 2004లో మేము గెలిచి అధికారంలో ఉన్నాం. 2009లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మేము అధికారంలో ఉన్నాం. 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అసెంబ్లీ ఎన్నికల్లో. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేటర్లకు మెజారిటీ స్థానాలు మాకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. గత 2014లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కనుక మీరు చూస్తే రాజస్థాన్లో మేము గెలిచినాం, మధ్యప్రదేశ్లో మేము గెలిచినాం, ఛత్తీస్గఢ్లో మేము గెలిచినాం. కానీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేటర్లకు రాజస్థాన్లో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, ఈవెన్ కర్ణాటకలో కానీ మెజారిటీ స్థానాలు బీజేపీ గెలిచినటువంటి పరిస్థితి. మొత్తం కలిసి చాలా తక్కువ సీట్లు వచ్చినాయి. కాబట్టి అందుకనే ప్రతి ఎన్నిక, గ్రామ పంచాయతీ ఎన్నికలు వేరు, పార్లమెంట్ ఎన్నికలు వేరు, అసెంబ్లీ ఎన్నికలు వేరు. మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఇండియా కూటమి నాయకత్వంలో రేపు 19వ తారీఖు నాడు సమావేశం జరగబోతుంది. మాకు ఇండియాకు మధ్యన జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఇండియా కూటమి గెలిచి భారతదేశంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి నేను పూర్తిగా నమ్ముతా ఉన్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. ఎందుకంటే 1కి 2 సార్లు బీజేపీకి ఎన్డీఏకి అవకాశం ఇచ్చారు. 36 పార్టీలు కలిసినటువంటి ఎన్డీఏ ఇప్పుడు గెలిచింది. మీరు చెప్తున్నారు, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయితే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఎన్నికలు జరిగితే 3వ ప్లేస్లో బీజేపీ ఉంది. కానీ పార్లమెంట్ ఎన్నికలు అట్లా ఉండవు అనేది ఆల్రెడీ చర్చ స్టార్ట్ అయింది స్టేట్లో. నిజంగా ఎవరికి మధ్యలో పోటీ ఉంటుంది? మీతో ఎవరికి పోటీ ఉంటుంది? అంటే నేనేమంటున్నా, తెలంగాణ వరకే వచ్చేటర్లకు పార్లమెంట్ ఎన్నికలు కూడా మాకు బీఆర్ఎస్కి మధ్యనే జరిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఇప్పుడు స్థానిక పార్టీ కాదు, జాతీయ పార్టీగా మారినటువంటి పరిస్థితి ఉంది. గతంలో 4 స్థానాల్లో బీజేపీ గెలిచింది, 3 స్థానాల్లో మేము పార్లమెంట్ ఎన్నికల్లో మేము గెలిచాం. మిగతా స్థానాల్లో ఒకటి ఎంఐఎం, మిగతా టీఆర్ఎస్ గెలిచినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అది బీఆర్ఎస్గా మారింది. మీరు ఒక ఆదిలాబాద్లో మాకు బీజేపీకి మధ్యన పోటీ ఉండేటటువంటి అవకాశం ఉంది. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి మిగతా అన్ని స్థానాల్లో మాకు బీఆర్ఎస్కి మధ్యన పోటీ ఉండేటటువంటి అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ కానీ పార్లమెంట్ ఎన్నికలు అట్లా ఎందుకు అనుకుంటారు? పోయినా మీరు అన్నట్టు 2019 ఎన్నికల్లో చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక సీటే వచ్చింది, కానీ వాళ్ళు 4 పార్లమెంట్ స్థానాలు గెలిచారు. ఎక్కడ కూడా మీరు చెప్పే లెక్క చూస్తే ఏదో సీట్ల ప్రకారం చెప్తున్నట్టు. సీట్ల ప్రకారం కాదు, వచ్చిన ఓట్ల ప్రకారం చెప్తా ఉన్నాను. ఇప్పుడు వచ్చినటువంటి ఓట్ పర్సంటేజ్ని కనుక తీసుకుంటే బీజేపీకి ఇంతకుముందు గ్రామీణ ప్రాంతంలో పునాది లేదు, ఈసారి కొంత గ్రామీణ ప్రాంతంలో పునాది వచ్చినటువంటి ఓట్ల ప్రకారం చూసుకున్నా అప్పుడు అసెంబ్లీ 2018 తీసుకుంటే 7%,
కానీ మరి 4 పార్లమెంట్ గెలిచినాయి కదా, అట్లా ఓట్ షేర్ చూసినా ఇప్పుడు కరీంనగర్లో నాకు తెలిసి 25 సంవత్సరాల క్రితమే బీజేపీ పార్టీ ఎంపీ గెలిచింది. విద్యాసాగర్ రావు గారు ఎంపీ గెలిచారు. అదేవిధంగా 98లో అనుకుంటాను నేను ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి గారు ఎన్టీఆర్తో పొత్తు పెట్టుకున్న తర్వాత 22% బీజేపీకి ఓట్ పర్సంటేజ్ వచ్చింది. 22% నుంచి అప్పుడు 7 ఉమ్మడి రాష్ట్రంలో 7 పార్లమెంట్ స్థానాలు గెలిచింది బీజేపీ. అది మళ్ళీ ఒక్క స్థానం కూడా గెలవనటువంటి పరిస్థితికి వచ్చినటువంటి విషయం వాస్తవం. అందుకని తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ బీజేపీ ఒక్క అడుగు ముందుకేయడం 2 అడుగులు వెనక్కేయడం అనేటటువంటి జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ 4 పార్లమెంట్ సభ్యుల్లో మొన్న 3 పార్లమెంట్ సభ్యులు పోటీ చేశారు. ఒక కిషన్ రెడ్డి గారు తప్ప బండి సంజయ్ గారు పోటీ చేశారు, అరవింద్ గారు పోటీ చేశారు, అదేవిధంగా ఆదిలాబాద్ ఎంపీ స్వయంబాబురావు గారు పోటీ చేశారు. ఈ 3 కూడా ఓడిపోయినటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసెంబ్లీ వాళ్ళు ఎక్కడ పోటీ చేశారు, మళ్ళీ వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లోనే పోటీ చేశారు. కాబట్టి సో ఎమ్మెల్యేలు ఓడిపోయారు కాబట్టి నేనేమన్నానంటే, నేను పార్లమెంటు స్టేట్ మొత్తంగా చూసుకున్నప్పుడు 1-2 స్థానాల్లో బీజేపీకి మాకు పోటీ ఉంటుంది, మిగతా స్థానాల్లో బీఆర్ఎస్కి మాకు పోటీ ఉండేటటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటా ఉన్నాను.